వైఢూర్యములతో కలువలను నిర్మాణం చేశాడు. ఇప్పుడు తెల్ల కలువలు అందులో విచ్చుకుని ఉన్నట్లుగా కనపడుతుంటుంది. వైఢూర్యంతో కలువలు చేశాడు. వజ్రాలతో చాపలు చేశాడు. వజ్రాలతో చాపలు చేయడం వల్ల దాని పొలుసులు ఉంటాయి. ఆ పొలుసులు తలుక్కు 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 మెరుస్తూ ఉంటాయి. అది ఒక్కొక్క కాంతిలో ఇలా తిరుగుతుంటే పొలుసులు మెరుస్తాయి. దాని కళ్ళు మెరుస్తాయి. ఆ పొలుసులు మెరవడానికి, ఆ కళ్ళు మెరవడానికి వీలుగా వజ్రాలతో చాపలు చేసి విడిచిపెట్టాడు. అవి వెడుతూ ఉంటే చాపలు నీళ్లలో తిరుగుతున్నాయి అనిపిస్తుంది. ఇది చాలదు అన్నట్లుగా ఆ నీటిలా కనపడుతున్నటువంటి ఇంద్రనీలమణుల కాంతుల కింద మరకతమణుల కాంతులు పడేటట్టు చేశాడు. ఇప్పుడు ఈ మరకతమణుల కాంతుల వలన ఏమవుతుందంటే నీటి అడుగున నాచు పట్టినట్టు కనపడుతుంది. ఏంటంటే మహానందిలో ఉన్న సరోవరంలో అత్యంత శుభ్రంగా ఉండి రూపాయి కాసు పడేస్తే కింద కనపడుతోంది అనుకోండి, అందులో చేప చచ్చిపోతుంది, బతకదు. ఎలా? నాచు లేకపోతే చేప ఎక్కడి నుంచి బతుకుతుంది? ఏం తిని బతుకుతుంది? తాబేలు, చేప ఇలాంటివి ఉండాలంటే అక్కడ నాచు ఉండాలి. నాచు ఉంటేనే నీటికి అందం. కాబట్టి ఆ కింద నాచున్నట్లుగా మరకతమణుల కాంతులు పడేటట్టు చేశాడు. మరకతమణితో చేసిన శిల్పాన్ని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. విజయవాడలో కేవలం మరకతమణితో చేయబడినటువంటి అమ్మవారి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయం మీరు దర్శనం చేస్తే మరకతమణితో చేయబడినటువంటి విగ్రహానికి హారతి ఇచ్చినప్పుడు వచ్చేటటువంటి కాంతి చూడొచ్చు. మంద ప్రసరణ ఉంటుంది. అది అచ్చు నాచు రంగులో వస్తుంది. ఆ నాచు ఎలా ఉంటుందో అటువంటి కాంతి ఆ మరకతమణులలోంచి వచ్చి ఆ సరోవరం కింద నాచున్నట్లుగా కనపడుతుంది. ఇప్పుడు ముత్యాలు తీసుకొచ్చి ఆ నీటి మీద ఎంత అందంగా అమర్చాడంటే నీటి మీద నురగల ముద్దలు ముద్దలుగా నిలబడినట్టు కనపడుతుంది. ఇప్పుడు అది సరోవరం కాదని చెప్పడానికి మీకు ఆధారం ఇది. అది మణులతో కాంతుల వలన అలా వచ్చింది తప్ప ఇంకొకలా వచ్చిందని మీరు చెప్పలేరు. ఉందా అటువంటి నిర్మాణ ప్రజ్ఞ? ఉన్నది. నన్ను నమ్మండి. మీరు చూస్తాను అంటే ఇప్పటికీ ఉంది ఒక చోట. కాంచీపురంలో కామకోటి మఠం వారు ఒక గొప్ప కళాశాల నిర్మాణం చేశారు. దాని పైన శ్రీచక్ర ఆకృతిలో ఉంటుంది. దాని మీద బిందు ఉంటుంది. ఆ శ్రీచక్రం ఏమైందంటే దాని కాంతి వచ్చి నీడ కింద పడింది. ఇప్పుడు ఎవరైనా ఆ కళాశాలలోకి వెడితే ఆ శ్రీచక్రాన్ని తొక్కుతారు. నీడ తొక్కి లోపలికి వెళ్ళాలి. ఎలా? పైన అంతా పూర్తయిపోయి కింద ఆ చట్టా నిర్మాణం చేసిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కళాశాలలోకి వెళ్ళడం ఎలా? కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శంకరావతారులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి వెళ్ళి చెప్పారు, అయ్యా శ్రీచక్రం యొక్క నీడ పడింది కింద, ఎవరైనా లోపలికి వెడితే శ్రీచక్రాన్ని తొక్కి వెళ్ళాలి, ఎలా అని అడిగారు. ఆయన కొంతసేపు ధ్యానం చేసి కామాక్షి పరదేవతని ప్రార్థన చేశారు. ఏమి తొక్కర్లేండి, వెళ్ళండి అన్నారు. ఎవరైనా ఇప్పుడు వెళ్ళి ఆ శ్రీచక్రం దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నించున్నారనుకోండి, మీ ముందు ఉంటుంది యథార్థంగా మేరు ఉంటుంది నీడ. కాలెత్తారనుకోండి మేరువు మీద పడుతుంది. ఎలా? మీరు భయపడతారు. మీరు కాలెత్తి వేశారనుకోండి ఆ మేరువు ముందుకెడుతుంది అడుగు. అరే ఒక అడుగు ముందుకెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మీరు మళ్ళీ కాలెత్తారనుకోండి ఇంకో అడుగు ముందుకెడుతుంది. ఎంతమంది ఎన్ని వైపుల నుంచి వచ్చినా అంతమందికి ఒక అడుగు ముందుకుంటుంది, కానీ ఎవరి చేత తొక్కబడదు. ఏమి చెప్పాలి? మీరు కావాలి అంటే అది నగరేషు కాంచి శీర్షికలో వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ప్రసారంలో ఎక్కడో అక్కడ కనపడుతుంది. నేను దాని వ్యాఖ్యానం చేసే రోజుల్లో ప్రత్యేకంగా దాన్ని చూడడం కోసం కంచి వెళ్ళి అది దర్శనం చేసి వచ్చి తెల్లబోయాడు. కాబట్టి అటువంటి సిద్ధ పురుషులు కలిగినటువంటి దేశం ఈ దేశం. అటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు కలిగినటువంటి దేశం. లేపాక్షి లేదు. సివిల్ ఇంజనీరింగ్కి ఏమిటో పెద్ద విదేశాల గురించి చెప్తాం. దేవాలయం అంతా ఒక స్తంభం మీదే ఆధారపడుతుంది. ఆ ఒక్క స్తంభం మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని నమ్మలేక కప్పంతా ఆ ఒక్క స్తంభం మీదే ఆధారం. ఒక్క స్తంభం మీద కప్పు నిలబడదు. కాబట్టి ఈ స్తంభం కొద్దిగా కదుపుతా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు. కదపండి అన్నారు.
గుణపాలు తీసుకొచ్చి ఎందుకైనా మంచిది, ఇది పడిపోతే మనం నలిగిపోతాం, వాళ్ళకి నమ్మకం లేదు ఇన్ని స్తంభాలు ఉండగా ఈ స్తంభం మీదే ఎలా ఆధారపడుతుందని స్తంభాన్ని గుణపాలతో కొట్టి ఒక్క అంగుళం జరిపారు. లేపాక్షి దేవాలయం కప్పు ఒరిగిపోయింది కొంతమేర. ఇప్పటికీ మీరు వెడితే బోర్డు పెట్టి ఆ స్తంభం చుట్టూ ఎక్కడుండేదో ఎన్ని అంగుళాలు జరిగిందో చూపిస్తారు ఆ స్తంభాన్ని. అంత గొప్ప ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్న దేశమని మనం చెప్పేటటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఇప్పటికి అర్థం కాదు లేపాక్షిలో ఆ స్తంభం మీద అలా ఎలా కట్టారు. అది భారతదేశపు విద్యా వైభవం అంటే. దానికి వారసులం. కాబట్టి ఎందుకు నిర్మించలేడు మయుడు? ఆయనకున్న దేవతానుగ్రహం అటువంటిది. అందుకే ఇంద్రనీలమణుల నుండి వచ్చేటటువంటి కిరణముల యొక్క కాంతి నీటిగా కనపడితే అక్కడే ఉన్న పద్మరాగమణుల చేత నిర్మింపబడినటువంటి ఎర్రని పద్మములు నిజమైన పద్మములలా కనపడుతుంటే, వజ్రముల చేత చేయబడినటువంటి చేపలు నిజమైన చేపల్లా కనపడుతుంటే, అక్కడ బంగారంతో చేయబడినటువంటి తాబేళ్లు నిజమైన తాబేళ్లు ఈదుతున్నట్లు కనపడుతుంటే, మరకతమణుల చేత తాపడము చేయబడినప్పుడు అందులోంచి వచ్చేటటువంటి కిరణముల యొక్క కాంతి నీటి అడుగున పేరుకున్నటువంటి నాచులా కనపడుతుంటే, ఒడ్డున ఉన్నవాడు సరోవరంలో దిగుతున్నామని పంచ పైకెత్తి పట్టుకుని కాలు అందులో పెట్టి భంగపడితే ఆశ్చర్యం ఏముంది? చిత్రం ఏమిటంటే నీరు లేని చోట నీరు ఉన్నట్టు కల్పించాడు. అది మయసభా నిర్మాణం. నీరు ఉన్న చోట నీరు లేనట్టు కల్పించాడు. ఎలా అంటే గోడలలో స్ఫటిక మణులు పెట్టాడు. ఆ స్ఫటిక మణుల కాంతులు పడుతున్నాయి. స్ఫటికమణి కాంతి కనపడుతోంది గోడలోంచి, తెల్లటి కాంతి పడుతోంది కాబట్టి అక్కడ నీరు లేదనుకుంటారు. అనుకుని కాలు పెడితే అక్కడ జలాశయం ఉంటుంది, ఈ కాంతి కప్పేస్తుంది, కనపడదు. నీరు ఉన్న చోట నీరు తెలియదు, నీరు లేని చోట నీరున్నట్లు కనపడుతుంది. అది మయసభ అద్భుతం. బాహ్యం, ఆంతరం కురుక్షేత్ర సంగ్రామానికి బీజం, ధర్మం నిలబడడానికి కారణం. మయసభలోని 2 మడుగులలోంచి పుట్టింది. అది కృష్ణ పరమాత్మ సంకల్పం, అది ఆయన అనుగ్రహం. అందుకే పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మహాభారత ప్రవచనం ప్రారంభం చేస్తున్నామని అడిగినా, భాగవతం చెప్తున్నామని అడిగినా, కృష్ణ పరమాత్మని 3 రోజుల పాటు రాత్రింబవళ్ళు పూజ చేసి ప్రారంభం చేయండి అంటూ ఉండేవారు. ఆయన అనుగ్రహం లేనిది ఏం చెప్తాం అని. అందుకే ఇప్పటికీ మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ వయస్సులో కూడా కంఠం శంఖంలా మోగుతూ ఆ దత్తాత్రేయోపాసనతో నోటి వెంట కృష్ణ భగవానుడని కూడా అందరూ వాసుదేవుడు వాసుదేవుడు అంటూ ఆ మహాభారతాన్ని చెప్తూ అంత పరవశించిపోగలుగుతున్నారంటే ఆయన వెనక కృష్ణ భగవానుడి అనుగ్రహం ఆయనకి ఎంత ఉందో అర్థం అవుతుంది. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అవి అపురూపములు ఎలా కాగలుగుతాయి? కాబట్టి అటువంటి అపురూపమైనటువంటి మయసభా నిర్మాణం పూర్తయింది. 8,000 మంది దృఢకాయులైనటువంటి రాక్షసుల్ని పిలిచాడు. ఒరే, ఇది చెక్కు చెదరకుండా ఉన్నదాన్ని పైకెత్తి తీసుకొచ్చేయండి అన్నాడు. 8,000 మంది బలాఢ్యులైన రాక్షసులు ఈ ఎక్కడెక్కడ ఎత్తితే జాగ్రత్తగా పైకి లేస్తుందో అలా ఎత్తారు. ఎత్తడం అంటే 8,000 మంది అన్ని వైపులా పట్టుకుని ఓడు అటుపక్క ఎత్తితే ఓడి ఇటుపక్కకి ఎత్తితే ఒరిగిపోతుంది. వాహనం ఎత్తండ్రా అంటేనే ఓ ఇద్దరికి ఎత్తేస్తారు, ఓ ఇద్దరిటి వదిలేస్తారు, ఒరిగిపోతుంది. ఎత్తడం అంటే ఏదో ఎత్తేయడం కాదు, దాన్ని పరాకుతో అందరూ కలిపి నిర్వహించగలిగిన ప్రజ్ఞ, అందరూ కలిసి చెయ్యాలి, అందరూ కలిసి ఒక కార్యం నిలబడడానికి చెయ్యాలి. అది ఎప్పుడు గొప్పతనం. చాలా మంది పనిచేసే కార్యాలయంలో ఒకరిద్దరి వలన కాదు గొప్పతనం, అధికారి గొప్పవాడు అని ఎప్పుడు నిర్ణయింపబడుతుంది అంటే వీళ్ళందరినీ కలిపి ఒక సంఘంగా చేసి, సంఘంలో టీమ్ స్పిరిట్ అంటుంటారు, మేమందరం కలిపి ఒక సంఘం అనేటటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసి అందరూ కలిసి లక్ష్య సాధన చెయ్యాలి. ఆ భావన ఉద్దీపింపజేసిన వాడు అధికారి, ఆయన నిర్వాహకుడు. కాబట్టి ఆ భావన కలిగిందనుకోండి, మీరు ఇంకా అదే పనిగా ఈ పని చేయి అనక్కర్లేదు. ఆ లక్ష్య సాధన కొరకు అందరూ తాము చెయ్యగలిగినది తాము చేసేస్తారంతే. అది కొనబడిన నాడు ఒక్కొక్కడిని నువ్వు ఎంతకని పొడుస్తావు. అది కాదు సమర్థత అన్న మాటకు అర్థం అధికారిది. అధికారి సమర్థత అంటే ఎవడు బలహీనుండో వాణ్ణి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, ఎవరి బలవంతుడో వాడిని అక్కడ ఉంచవలసిన చోట ఉంచాలి.
కలిపి అందరినీ ఒక సంఘం చెయ్యాలి. ఒరే మనందరం కలిపి దీన్ని సాధించాలని ఎవరి వంతు వాళ్ళు పోషిస్తూ లక్ష్య సాధన చెయ్యాలి. అలా నడిపించిన వాడెవడో వాడు సమర్థుడు, వాడధికారి. కాబట్టి ఈ 8,000 మంది ఆ మయసభని తీసుకొచ్చి ధర్మరాజు గారు ఉన్నటువంటి ఆ రాజధాని నగరంలో ఇంద్రప్రస్థంలో దింపారు. చూశాడు ధర్మరాజు గారు, చాలా బాగుంది అనలేదు. ఆయన వెంటనే ఆ ధౌమ్యుడు మొదలైనటువంటి పురోహితుల్ని పిలిచి సుముహూర్త నిర్ణయం చేశాడు. ఏడుస్తాడు దుర్యోధనుడు, చాలు 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 బాబోయ్, ఇంకా పెట్టకండి అన్న మాటలే తప్ప అర్ధాకలితో లేచినవాడు లేడు. ఇంటి ఇల్లాలంటే ఎలా ఉండాలో చెప్పుకుని ఏడిచాడు దుర్యోధనుడు. ద్రౌపదీదేవి బ్రాహ్మణులందరికీ కూడా పరమ గౌరవంతో వడ్డిస్తూనే ఉంది అని చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడితో. ఏం చెప్పమంటావు నాన్న, వాళ్ళ వైభవం అని ఏడిచాడు. అది ఒక ఇంటి గృహప్రవేశం చేయడం అంటే, ఒక సభామందిరాన్ని ప్రారంభం చేయడం అంటే ఈ జాతి నేర్చుకున్న విద్య. అది దేవతల యొక్క గౌరవాన్ని కాపాడటం, వాళ్ళ అనుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడం. అంతేగాని ఓ రంగుగుడ్డ ముక్క తెచ్చి అడ్డంగా పెట్టి జేబు దొంగలా కత్తిరించుకుంటూ వెళ్ళడం ఈ జాతి లక్షణం కాదు. నేను మన్నింపబడను కాక. కాబట్టి వీరుడు ధర్మజుండు 10,000 విప్రుల గొప్ప పాయసాహారము భక్తి పెట్టి మరి అందరకు చెరువేయునేసి విస్తార యశుండు ధేనువుల ధర్మ విధిం మణిముద్రికాద్యలంకారదుకూల పుష్పఫలగంధయుతంబుగా నిచ్చిలీలతో. ఆయన సభామంటపంలోకి గృహప్రవేశం చేశాట. ఎలా గృహప్రవేశం చేశాడంటే 10,000 మంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చాట. ఎందుకు బ్రాహ్మణుడికి అంత గౌరవం అంటే, బ్రాహ్మణుడి ఊపిరంతా కూడా వేదం చదవడానికి వ్యయమైపోతుంది. బ్రాహ్మణుని యొక్క ఊపిరంతా శాస్త్రాధ్యయనమునందు వ్యయమైపోతుంది. బ్రాహ్మణుని ఊపిరంతా శాస్త్ర ప్రబోధంలో వ్యయమైపోతుంది. బ్రాహ్మణుడి ఆరోగ్యం అంతా శాస్త్ర ప్రబోధంలో కరిగిపోతుంది. శరీరం శిథిలమైపోతుంది. అదే బ్రాహ్మణ జన్మకు సార్థకత. తప్ప శరీరాన్ని రక్షించుకునే ప్రయత్నం చేసుకోమని కాదు. అంటే నా ఉద్దేశ్యం, ఆ గృహస్థాశ్రమంలో ఉండి కూడా నలిగిపోమ్మని నేను ప్రతిపాదన చేస్తున్నానని మీరు అనుకోకూడదు. కానీ శరీరాన్ని దాచుకుందామని బ్రాహ్మణుడు బ్రతకవద్దు అని శాస్త్రవాక్కు. 10 మందికి ధర్మాన్ని చెప్పడానికి తాను శాస్త్రం చదువుకోవాలి, 10 మందికి శాస్త్రాన్ని చెప్పుకోవాలి. చెప్పుకోవడంలో ఊపిరి వ్యయమైపోవాలి. ఆ వ్యయమైపోయి ఆయువు క్షీణించి వెళ్ళిపోయినా అతను సార్థక్యమును పొందినవాడే. అందుకే అటువంటి బ్రాహ్మణుల్ని 10,000 మందిని తీసుకొచ్చి పాయసం పెట్టాడు. ఈ మాట బాగా మీరు పట్టుకోవాలి. పాయసాన్నం వండినప్పుడు పాలు కలుస్తాయి, ధర్మమునకు లోపం రాదు. పాలు కలిసిన పదార్థం, పాలతో ఉన్న పదార్థం తీసుకోవచ్చు. పాలు నెయ్యి వేసినటువంటి ఉడికించినటువంటి ఆ పాయసాన్నం పరమేశ్వరుడికి నివేదన చేసి బ్రాహ్మణులకు పెడితే 10,000 మంది తృప్తిగా పాయసాన్నాన్ని స్వీకరించారు. పాయసాన్నం తిని మరి అందరూ చెరువేయునేసి విస్తారయశుండు ధేనువుల ధర్మవిధితో నియమిస్తున్నానని అహంకారంతో కాదు, ధర్మవిధిన్, ఎవరికి ఏది ఇస్తే ఎవరికి ఎలా ఉపయుక్తం అవుతుందో అలా ఇస్తున్నాడు. ఒక్కొక్క బ్రాహ్మణుడికి 1000 గోవులు ఇచ్చాడు. ఎందుకని? వాళ్ళు గోసేవ చెయ్యాలి, గోవుని పూజించాలి, ఆ ఆవు పాలతో అభిషేకం చెయ్యాలి, ఆ ఆవు నీతితో అభిషేకం చెయ్యాలి, ఆ ఆవు నీతిని తాను తిని స్వరాన్ని నిలబెట్టుకోవాలి. అందుకని ఒక్కొక్కరికి 1000 చప్పున గోవులనిచ్చాడు. ఇచ్చి మణిముద్రికాద్యలంకార దుకూల పుష్ప ఫల గంధయుతంబుగనిచ్చి నీలతో చక్కగా బ్రాహ్మణుల్ని కూర్చోపెట్టి వాళ్ళ మెడలో సువాసనాభరితములైనటువంటి తేజోవంతములైనటువంటి పుష్పహారములను వేసి వారికి ఫలములనిచ్చి వారికి తేలికైనటువంటి వస్త్రములను ఇచ్చేట. ఎందుకు తేలికైన వస్త్రం ఇవ్వడం అంటే, తేలికైన వస్త్రం ఇవ్వడం అంటే ఖరీదు తక్కువ వస్త్రం అని కాదు దాని ఉద్దేశ్యం. తేలికైన వస్త్రము అన్న మాటకు అర్థం ఏంటంటే, సన్నని బట్ట అంటే బాగా నేయబడినటువంటి బట్ట. చక్కటి వస్త్రాల్ని తీసుకొచ్చి ఆ బ్రాహ్మణులకిచ్చి మణులతో కూడినటువంటి హారములను వాళ్ళకి అలంకారములుగా సమర్పించి వాళ్ళకి చందనాన్ని అలదాట్. మీరు ఎక్కడ చూడండి
బ్రాహ్మణ పూజ యందు చందనాలంకారము ఎంత అవసరమో మనకి చెప్తారు. ఆఖరికి భాగవతంలో కుచేలోపాఖ్యానంలో కూడా సాక్షాత్తు కృష్ణ భగవానుడంతటి వాడు కుచేలుణ్ణి కూర్చోపెట్టి ఆ చందనాన్ని అలదాడు. బ్రాహ్మణ పూజ యందు చందనాలంకారం అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటిది. చక్కగా ధర్మపత్ని పిల్లలు ఆ చందనం తీస్తే బ్రాహ్మణ పూజ యందు ఆ చందనాన్ని అలంకారం చెయ్యాలి. కాబట్టి దుకూల పుష్ప ఫల గంధయుతంబుగనిచ్చి లీలతో వీటన్నిటినీ బ్రాహ్మణులకిచ్చి ధౌమ్యుడు మొదలైనటువంటి బ్రాహ్మణులందరి చేత ఆశీస్సులందుకుని ఎక్కడా ఏ దుశ్శకునములు కూడా గోచరించకుండా మిన్నుముట్టినటువంటి మంగళవాయిద్యముల నడుమ ధర్మరాజు గారు తన యొక్క సోదరులతో కలిసి సభామంటపంలోకి గృహప్రవేశం చేశాడు. ఎంతో సంతోషంగా సభామంటప ప్రవేశం జరిగింది. ఈలోగా అకస్మాత్తుగా నారద మహర్షి వచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా దేవకార్యం జరగాలి అంటే మహానుభావుడైనటువంటి నారదుడు రావాలి. నారద మహర్షి వచ్చినటువంటి ఘట్టాన్ని విన్నా, నారద మహర్షి యొక్క దర్శనం విన్నా, నారద మహర్షి యొక్క వైభవం విన్నా వెంటనే పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. నేను ఉత్తినే అంటున్నానని మీరు అనుకోకండి. ఎందుచేత అంటే మనకి ఒక అక్కర్లేనటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది, ఆయన కలహభోజనుడు అని. కాదు, కలహము అతిశయిల్లి తీరుతుంది ఎక్కడ? ధర్మాధర్మముల మధ్య జరుగుతుంది. ధర్మాధర్మముల మధ్య పరిపక్వమైన స్థితి వచ్చింది. ఇప్పుడు కలహం పుడితే అధర్మం నశించిపోతుందన్నప్పుడు నారదుడు వస్తూ ఉంటాడు. ఎప్పుడిప్పుడు ఇక ధర్మం పూర్తిగా సత్తాని పొందిందో, అధర్మాన్ని తొక్కగలదో, అప్పుడు నిప్పురవ్వ పైకి లేచేటట్టుగా చేసేవాడు నారద మహర్షి. అంటే ఆయన ధర్మ ప్రతిష్టాపన కొరకు కలహాన్ని అతిశయిల్ల చేస్తాడు తప్ప అదే పనిగా దెబ్బలాటలు పెట్టడం ఆయన కర్మ. అంతటి మహానుభావుడికి దేవర్షి అటువంటి నారదుడు నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజజ్జుతి చూచుచుండగా నారదుడెగుదించ గగనంబున నుండి సురేంద్ర మందిర స్థాల విలాసహాసయగు పార్థు గృహంబునకున్ ప్రియంబునన్. ఆయన వస్తుంటేట ఆ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి మనుష్యులందరూ ఆకాశం వంక చూసి అనుకున్నారట పైనుంచి కిందకి దిగుతున్నాడు నారదుడు. ఆయన ఆకాశ సంచారి, ఆయనకు ఆ శక్తి ఉంది. ఎవరు ఈ షట్చక్ర భేదనంలో మూలాధార చక్రాన్ని దాటుతారో వారు పృథివిని భేదించుకుని వెళ్ళిపోతారు. ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంటే ఒక్కొక్క భూతం మీద అధికారం సిద్ధిస్తుంది. ఆయనకి లేని సిద్ధులే ఉన్నాయి, అందుకే ఆయన ఆకాశ సంచారం చేస్తారు. ఒకప్పుడు శంకర భగవత్పాదులు వచ్చారు మండల మిశ్రుడి ఇంటికి అలా యోగ మార్గంలో. అలా ఆకాశ మార్గంలో వస్తూ కిందకి దిగుతున్నాడే. ఎక్కడో వెడుతున్నప్పుడు కనపడడు, కిందకి దిగొస్తున్నప్పుడు చూశాడు. సామాన్యుల నోటి వెంట పలికించారు నన్నయ్య గారు. నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు. పద్మములకు మిత్రుడైనటువంటి సూర్య భగవానుడేమిట్రా ఆకాశంలోంచి దిగి భూమి మీదకు వస్తున్నాడని ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి అలా చూస్తున్నారు. అంటే సూర్యుడు అంటేనే తేజపుంజం, కాంతుల ముద్ద. అటువంటి కాంతుల ముద్ద కిందికి వచ్చేస్తోంది అనుకోండి, కంటిని ఆకర్షిస్తుంది. అందుకే జ్యోతి కంటిని ఆకర్షిస్తుంది. అన్ని కన్నులు అటువైపు చూస్తాయి. అంత పెద్ద తేజస్సుని చూస్తే మిగిలిన ఇంద్రియముల యొక్క శక్తి ఉడిగిపోతుంది. అంటే అంత తేజస్సుని చూస్తున్నారనుకోండి, ఇక చెవులకి పక్క మాటలు వినపడవు. ఎవరో వచ్చి ఇలా అన్నా చర్మం స్పర్శ తెలియదంటే మనసు పుచ్చుకోదు. ఇప్పుడు మనసు ఏ ఇంద్రియంతో ముడిపడిపోతుందంటే నయనేంద్రియంతో ముడిపడిపోతుంది. కన్ను చూస్తున్న దాంతో తాదాత్మ్యత చెందిపోయి మిగిలిన ఇంద్రియముల యొక్క వ్యాపారములను గ్రహించని స్థితికి మనసు వెళ్ళిపోతుంది. ఒక ఇంద్రియంతో తాదాత్మ్యత చెందేస్తుంది మనసు. అలా చెయ్యగలిగినది ఏది అంటే తేజస్సు. అదిగో ఆ తేజస్సు దిగుతోంది. అది మామూలు తేజస్సు కాదు, అది సూర్యుడే దిగి వచ్చేస్తున్నాడు అనుకోండి. లోకమంతా ఏమంటుంది, అయ్య బాబా అదేమిటి సూర్యుడు కిందకు వచ్చేస్తున్నాడు అలాగా, మన తేజస్సు వంక చూస్తూ అలా ఉండిపోతుంది, ఎలా దిగి వచ్చేస్తున్నాడు. అలాగట వాళ్ళందరూ అనుకున్నారట సూర్యుడు వచ్చేస్తున్నాడు కిందకి. అదేమిటి ఆకాశంలోంచి భూమి మీదకి దిగుతున్నాడు సూర్య భగవానుడు. నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజజ్యుతి చూచుతుండగా. ఆయన నిజజ్యుతి, కాంతి. అందుకే
శరీరమునకు ఉండేటటువంటి సౌష్ఠమము తరిగిపోతుంది. శరీరమునకు ఉండేటటువంటి బలం అన్ని కాలముల యందు ఒక్కలా ఉండదు. శాస్త్రమే చెప్పేసింది ఆ మాట. విపరిణీయతే, సంధిబంధములు సడలిపోతాయి. ఒకనాడు ఉన్న బలం ఇంకొక నాడు ఉండదు. ఒకనాడు 3 గంటలు చక్కగా ఆసనం వేసి కూర్చుని ఉపన్యాసం చెప్పిన వాడు రోజు కుర్చీలో కూర్చుని చెప్పవలసి వస్తుంది. బెంగ పెట్టేసుకోక్కర్లేదు. అది శరీరానికి ధర్మం. అది చెప్పగలుగుతున్నావా లేదా? ఈశ్వరవాక్కు చెప్పి తరించిపో, అంతవరకే. కాబట్టి శరీరం అనేటటువంటిది నలుగురు పడిపోతుంది. అది దాని ధర్మం. 50 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వచ్చి కూడా 30 ఏళ్ళల్లా ఉండమంటే ఎక్కడ ఉంటుంది? ఉండదు. దాని శక్తి క్షీణించిపోతుంది. కాబట్టి శక్తి శరీరానికి క్షీణిస్తుంది, ద్యుతి పెరుగుతుంది. ద్యుతి అంటే కాంతి. కాంతి ఉపాసన ఎంత పెరుగుతోందో, భగవద్భక్తి ఎంత పెరుగుతోందో, ధర్మం ఎంత పెరుగుతోందో, కాంతి అంత పెరిగిపోతుంది. అందుకే బాహ్యాలంకారమునకు ఆ ద్యుతికి సంబంధం ఉండదు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడుస్తున్నటువంటి విషయాన్ని మీరు చూడండి. ఎప్పుడైనా మీరు ఆయన్ని చూస్తున్నప్పుడు ఎంత గబ్బ బగ్గ 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 వెళ్ళిపోతుంటారు. ఒక కాషాయం గుడ్డ కట్టుకుని ఈ భూమికలు కూడా పైకొచ్చేసి ఈ కళ్ళు ఇంత లోతుకెళ్ళి ఉంటాయి. విభూతి కూడా త్రిపుండ్రములుగా ఉండదు. ఇలా పెద్ద ముద్ద పెట్టేసుకుని, ఇంత బొట్టు పెట్టేసుకుని, ఒక్కొక్కసారి మారేడు దళాల దండ తలకి చుట్టేసుకుని, ఆ బట్ట ఇంత పైకెత్తి పట్టుకుంటే చంటి పిల్లల మోకాళ్ళు ముసలి వాళ్ళ మోకాళ్ళల్లా ఎలా ఉంటాయో అలా ముడతలు పడిపోయిన మోకాళ్ళతోటి సన్నని కాళ్ళు, ఇంతంత పెద్ద పెద్ద పాదాలు తమలపాకుల్లో ఒడిలిపోయి ఆ సత్యదండం పట్టుకుని కమండలం పట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతుంటే అంత వేగంగా ఏ అందం ఉందని మీరు ఆయన అలా చూడగలరు. కానీ మీరు పసిపిల్లలకి చూపించండి, అలా ఉండిపోతారు. ఆ కాంతి ఆయన ఒక వీడియోలో ఒక దృశ్యంగా చూస్తున్నప్పుడు నడుస్తుంటేనే ఆకర్షిస్తే, ఆయన బయట నడిచినప్పుడు ఎలా ఉండి ఉంటుంది? 90 ఏళ్ల వయస్సులో కూడా బాహ్యంలో క్షీణించిపోయారు. ఆంతరమునంద కాంతి అటువంటిది. అది ఈశ్వర తేజస్సు. ఆ ద్యుతి అటువంటిది. ఆ ద్యుతి సూర్యుడి కాంతితో సరిపోయింది. సూర్యుడు దిగొస్తున్నాడు అనుకున్నారు. అది భగవదుపాసన శక్తి యొక్క గొప్పతనం. అది సనాతన ధర్మంలో భగవదుపాసన చేసి తరించిపోమన్నారు. కాబట్టి విస్మీర మనస్కులై జనులు మిచ్చి నిజద్యుతి చూచుచుండగా నారదుడి గుదించ గగనంబున నుండి సురేంద్ర మందిర స్ఫార విలాస హాసయగు పార్థు గృహంబునకున్ ప్రియంబున. దేవేంద్రుడి యొక్క మందిరాన్ని కూడా తృణీకరించగలిగినటువంటి, హాస్యాస్పదం చేయగలిగినటువంటి అంత వైభవంతో కూడుకున్న ఆ మయసభని చూడడానికి నారదుడు పైనుంచి కిందకి దిగొచ్చాడు. నారదుడు చూడ్డానికి వచ్చాడు. నాకు ఒక్కటి చెప్పండి, నారదుడికి వైసభని చూడవలసిన అవసరం ఏంటి? ఆయనకి ఏమైనా ఉందా అవసరం? ఆయనకి ఏం లేదు. ఆయనకి ఎందుకు? దానికి మణులు తాపడం చేస్తే ఆయనకి ఎందుకు? మాణిక్యాలు తాపడం చేస్తే ఆయనకి కావలసింది ఒక్కటే, శ్రీ మహావిష్ణువు, నారాయణ శబ్దం. నారాయణుడు అంతటా ఉన్నాడు. ఎక్కడ ఏ దేవి యందు ఏ ప్రకాశవంతమైన లక్షణమున్నా ఆ ప్రకాశవంతమైన విభూతి యందు ఆయనకి నారాయణుడు గోచరిస్తాడు. అయినప్పుడు ఆయనకి మయసభ బాహ్యమునందు అందమైనదని చూడ్డానికి వచ్చిన వాడు కాడు. ఈశ్వరుని యొక్క తలంపు నెరవేరడానికి ఏదో కారణానికి కిందకి దిగొచ్చాడు. ఆయన రావడమే భారతాన్ని బలుపు తిప్పుతుంది అని గుర్తు. లేకుండా ఆయన రాడు. అంతటి ద్యుతిమంతుడు మయసభని చూడ్డానికి రావడం ఏంటి? కాబట్టి ఇప్పుడు ఆయన దిగొచ్చాడు. ఎవరు పరుగు పరుగున పెడతారు? ఆయనే వెళ్ళి అడుగుతాడు, ఆయా లోపలికి పెడతానండి, ఒకసారి చూస్తానండి. మహానుభావుడైన నారద మహర్షి వచ్చాడంటే ధర్మం తెలిసిన ధర్మరాజు గారు తమ్ముళ్లతో ద్రౌపదీదేవితో పరిగెత్తురాడు. కాబట్టి పరుగు పరుగున వచ్చాడు. నారద మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఆయన్ని సేవించాడు. మయసభని చూతురు కానీ రెండన్నాడు, లోపలికి తీసుకెళ్ళాడు. ఇక మయసభని చూపించాలి. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. ఇది మీరు మహాభారతాన్ని వినడం అంటే దానికోసం వినాలి. ఎవరు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో వారు మాట్లాడినప్పుడు మీరేం వినవలసి ఉంటుంది. దీనికి మానసికంగా ఎవడు సిద్ధపడతాడో వాడే శిష్యుడిగా పాత్రత ఉన్నవాడు. గురువుగారు వచ్చారు. గురువుగారు దేని గురించి మాట్లాడతారు? గురువుగారు భగవత్ సంబంధం గురించి మాట్లాడతారు.
ఆయన నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏదో నీ ఇంటికి అవసరమైన విషయం ఏదో ప్రస్తావిస్తాడు. దానికోసం నువ్వు ఎదురు చూడాలి. అంతేకాని ఆయన దృష్టిపథం చెదిరిపోయేటట్టుగా వీడికి చెప్తే మాత్రం తలకెక్కుతుందా ఆయన అని ఆయన లేచి వెళ్ళిపోయేటట్టుగా నువ్వు మాట్లాడడం మొదలెడితే, నీకు ఏది అవసరమో, నీ కీర్తికి ఏది కారణమో, నువ్వు ఎలా ఉండాలో, ఎప్పుడు ఏది తెలియాలో అది ఉదాహరుడై నీకు చెప్పేవాడు గురువు. నారదుడు వచ్చి ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నాడు. ధర్మరాజు గారు కూర్చున్నారు. ఒక్క మాట ధర్మరాజు గారు మాట్లాడలేదు. అయ్యా కులాసాగా ఉన్నారా? ఈ మధ్యనే మయసభ కట్టామండి అంటే మేమేం అడగలేదండి, మయుడు వచ్చి అడిగాడండి, మయుడిని మా తమ్ముడు రక్షించాడులేండి. ఈ కథ అంతా ధర్మరాజు గారు ఏమీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అది ఆయనకు అనవసరం. ఒకటి, ఆయన ఇవన్నీ చెప్పినా దానికి ఏం పెద్ద ఇష్టపడడు. రెండు, ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయనకి తెలియనిది నేను చెప్తేనే తెలియవలసినది ఒకటి ఉందా? ఆయన అడిగితేనే చెప్పాలి. ఆయన ఏదైనా చెప్తే నేను వినాలి. ఆయన చెప్పే వరకు నేను ఎందుకు అడగాలి? నేనేం అడగాలో అది ఆయన నాకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు అడుగుతాను. ఆయన నువ్వు మాట్లాడచ్చు అన్నట్లు అవుతాడు, అప్పుడు మాట్లాడతాను తప్ప ఇప్పుడు నేను మాట్లాడకూడదు. అది శిష్యధర్మం. అది నేర్చుకోవాలి ధర్మరాజు గారి దగ్గర. అది ఆయన గౌరవం అంటే, అది మర్యాద అంటే. నారదుడు వచ్చి కూర్చుంటే ధర్మరాజు గారు కూర్చుంటారు. ఇప్పుడు నారదుడు మాట్లాడాలి. నారద మహర్షి మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఇప్పుడు మయసభ కట్టారట అని మొదలు పెడతారా? మొదలు పెట్టరు. అప్పటికి ధర్మరాజు గారికి ఏది చెప్పాలో అది చెప్తారు. అప్పటికి ధర్మరాజు గారికి ఏం చెప్పాలి? అర్ధరాజ్యం పంచుకుని రాజుగా కూర్చున్నాడు. అప్పుడే కొత్తగా రాచరికం స్వీకరించాడు. ధార్మికమైనటువంటి పరిపాలన ఎలా ఉండాలో చెప్పాలి గురువుగారు వచ్చినందుకు కదా. భూపసభాంతరాళమున పుష్కళమత్యతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సత్యనాళి అంటాడు భర్తృహరి. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. అంతేకాని ఒక చోటుకి వెళ్ళి అక్కర్లేని ఇంకొక విషయం మాట్లాడకూడదు. కాబట్టి ఆయన ఏది మాట్లాడుతాడు అని నారదుడు ధర్మరాజు ఎదురు చూస్తున్నాడు. చెప్తున్నారు నారద మహర్షి, ధర్మవిదుండవై, అది ఆయన మొదటి మాట. ధర్మం అదే కదండి. సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం. ఆ ధర్మము కొరకే సమస్తం. అది పక్కన పెడితే మిగిలిందంతా అనవసరం, లొల్లి. ఆ ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వేం చెప్దామనుకున్నా అనవసరమే. ఆ ధర్మం చెప్తావా చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఒక్క మాట వినడానికి చాలు, ఒక్క మాట ఆచరించడానికి చాలు, తరించిపోతాం. ధర్మవిదుండవై ధర్మార్థ కామంబు లొండుంటి బాధింపకుండా ఉచిత కాల విభక్తములుగా లీల సేవించితే. ఎంత పెద్ద ప్రశ్న అడిగాడో చూడండి. ఏమయ్యా, పురుషార్థములని ఉన్నాయి కదా 4, మోక్షం అలా అట్టిపెట్టు. ధర్మ అర్థ కామములు దేశము కాలము అన్న రెండిటి యందు ఒకదానినొకటి బాధింపకుండా అనుభవిస్తున్నావా అని అడిగాడు. అంటాడా ధర్మరాజు? ఈ ప్రశ్నకి ధర్మరాజు జవాబు ఏమిటి అన్నదాన్ని బట్టి తర్వాత మాటలు చెప్పాలి. అంటే ఇంకోలా మాట్లాడాలి. బుద్ధి గడ్డి తిందా అని అడగాలి. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసై తథా హి విపరీతాతే బుద్ధి రాచారవర్జిత అని అడిగింది సీతమ్మ. అలా అడగవలసి ఉంటుంది. లేదు తలిలా ఊపితే ఇంకొకలా మాట్లాడవలసి ఉంటుంది. దేశము కాలము దృష్టిలో పెట్టుకొని ధర్మ అర్థ కామములు ఒకదానినొకటి బాధింపకుండా సమన్వయం చేసుకోవడం అలవాటైందా అని అడిగాడు. దేశకాలములను బట్టి అంటే ఒక దేశమునందు ఒక కాలమునందు ధర్మము ఒకటి ఉంటుంది, ఒక దేశమునందు ఒక కాలమునందు ధర్మము ఒకటి ఉంటుంది, ఇంకొకప్పుడు ఇంకొకటి ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, బ్రహ్మముహూర్తం అయిందనుకోండి, తెల్లవారుసనం అయింది. ఆ దేశమునందు ఎక్కడైనా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఆ కాలమునందు ధర్మం ఒక్కటే, ఈశ్వరారాధనమే. భగవంతుణ్ణి ఆరాధించాలి బ్రహ్మముహూర్తంలో. మధ్యాహ్నం అయింది, అర్థమును సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. మధ్యాహ్నము డబ్బు సంపాదించామన్నారు కదా అని ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించకూడదు. ధర్మబద్ధమైన అర్థమును పొందాలి. ఖర్చు పగటిపూటే పెట్టాలి.
పగటిపూట ఖర్చు పెట్టినప్పుడు నేను కష్టపడి సంపాదించింది కదా, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానని పెట్టకూడదు. ధర్మముతో ముడిపడేటట్టుగా ఖర్చు పెట్టాలి. ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయము. కాబట్టి కాలమునకు తగినట్టుగా అర్థము, కాలమునకు తగినట్టుగా కామము. సూర్యాస్తమయం అయిపోయిన తరువాత మనుష్యులు కామోపభోగాన్ని అనుభవించమని ధర్మశాస్త్రం. కాబట్టి ఆ కాలమును గుర్తిరిగి నువ్వు భార్యాసంగమం నిర్వహిస్తున్నావా? కామము ధర్మంతో ముడిపడుతోందా? అదుపు తప్పి ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని అనుభవిస్తున్నావా? కామం అప్పుడు అనుభవించిన ధర్మబద్ధము, అర్థం ఆర్జించిన ధర్మబద్ధము. ధర్మముతో ముడి విడిచిపెట్టకుండా దేశకాలముల యందు ముడి వేస్తున్నావా? దీని ముడి విప్పేసి దేని మానాన దాన్ని అనుభవించడం, ఆర్జించడం మొదలుపెట్టావా? ఆ కలుపుకోవడం నీకు అర్థం అవుతోందా ధర్మరాజా? అలా పాటిస్తున్నావా? అలా పాటిస్తే ధర్మమనందున్నావు. అప్పుడు ధర్మరాజు ఆ ధర్మం పాటించగలుగుతున్నావా? అందులో నీకేం చీకాకు లేదుగా, నీకెక్కడ అయోమయం లేదుగా. ఉందనుకోండి, నిస్సందేహంగా అడగాలి, గురువుగారు ఇక్కడే పెద్ద చిక్కొచ్చింది, ఇక్కడ ఎలా సమన్వయం చేయమంటారు అర్థాన్ని ధర్మాన్ని అడగాలి అన్నాడు ధర్మరాజు. అంటే దేశమునందు కాలమునందు ధర్మ అర్థ కామములను ఒకదానితో ఒకటి ఎలా ముడివేసి అనుభవించాలో అలాగే అనుభవిస్తున్నాను. అదే మోక్షమునకు హేతు. మోక్షమునకు హేతు ఇంకొకటి ఉండదు. అన్నం వండుకోవడానికి ఏం చెయ్యాలి? ఎవరైనా ఒకటే చెయ్యాలి. ఇవాళ రోజుల్ని బట్టి నేను చెప్పేది, కుక్కర్లో బియ్యం పోసి నీళ్లు పోసి మూత పెట్టి గ్యాస్కెట్ పెట్టి పైన వెయిట్ పెట్టి స్టవ్ వెలిగించి దాని మీద పెట్టాలి కదా. అన్నం ఎప్పుడు ఉడికిందో కుక్కరే చెప్తుంది, కూత ఇస్తుంది. మోక్షం రావడానికి ఎవరైనా ఏం చేయాలంటే అదే చెయ్యాలి. దేశము కాలము ఈ రెండిటి యందు ధర్మ అర్థ కామములను ఎలా ధర్మానికి ముడివేసి అనుభవించాలో అలా అర్ధకామములను అనుభవించి ఏం చేస్తే మోక్షము చేకూరుతుంది. అంతేగాని మోక్షానికి కొత్తగా ఏమీ ఉండదు. అగ్ని మీద అన్నం పచనమైపోయిందని కుక్కర కోత కూసినట్టు నీకు జ్ఞానం ఆవిర్భవించిందని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నువ్వు శరీరం కాదు ఆత్మ అని ఎరుకలోకి వస్తుందనే మోక్షం. కాబట్టి అది నీకు వచ్చిందా ధర్మరాజా అని అడిగాడు. అడిగి సారమతి చేసి మానస శరీర రుజాములకు సతతంబు ప్రతీకారములు చేయుచుండుదే యారగా వృద్ధోపసేవ ఔషధ సేవన్. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. ఏమయ్యా, రుజావళులు అని ఉంటాయి, అనారోగ్యముల యొక్క గుంపులు, వరుసలు. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల వరుస అని వరుస. అవి ఏమిటంటే ఇలా వచ్చి అమ్మయ్య ఇక్కడతో పోయిందండి, ఇక నాకు జీవితంలో ఏమీ రాదనడానికి ఏమి ఉండదు. అక్కడకో మంది వేసుకున్నావు, అది తగ్గింది, ఇంకోటి ఉంది వెనకాల, అది వస్తుంది. ఇప్పుడు దానికి ఒకటి ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైంది, దానికి ఒకటి ఉంటుంది. మోకాళ్ళ నొప్పి వచ్చింది, దానికి ఒకటి ఉంటుంది. షుగర్ వచ్చింది, దానికి ఒకటి ఉంటుంది. బీపీ వస్తే దానికి ఒకటి ఉంటుంది. ఒక్కొక్కటి వస్తుంది, రుజావళులు వస్తుంటాయి. అలా భయపడిపోయి హడిలిపోకుండా ఉండాలి. అందుకని ఈ శరీరమునకు రోగములు వస్తాయన్న విషయంలో నీకు ముందు అసలు నమ్మకం ఉందా? ఏదో ఒకటి వచ్చేటప్పటికి నా కర్మండి అని మృత్పిండల్లా నేల మీద పడిపోతున్నావా? మట్టి ముద్ద నేల మీద పడిపోయింది అనుకోండి, లేవ వాడికి ఏదో ఒకటి వచ్చింది, రాకుండా ఉంటుందా? దిక్కుమాలి శరీరం అన్న తర్వాత నింద లేకుండా బుద్ధి ఎలా పోతుంది? ఏదో కారణం రాయాలా డెత్ సర్టిఫికెట్లో? ఏదో ఒకటి ఆగిపోవాలా? అది ఏదో ఒకటి వస్తుందా శరీరానికి? వస్తుంది. వస్తే ఆపేస్తావా? పని చెయ్యగలిగినంత కాలం ఈశ్వర సేవ చెయ్యవలసిందే, ఉపయోగించుకోవలసిందే ఉన్న పనిముట్లన్నింటినీ. కాబట్టి శరీరం అన్న తర్వాత రుజావులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. దానికి ఔషధిని సేవిస్తున్నావా? ఏమంటే అలాగో పోతుంది కదండి దిక్కుమాల శరీరం, ఎందుకు వచ్చిన మందులండి అని వైరాగ్యం చెప్పకూడదు. శరీరము ధర్మమునకు సాధనము, ఇది లేకుండా నువ్వు ధర్మం చేయదు. అది బాగా పట్టుకోవాలి. ఇది పడిపోయిందనుకోండి ఇక ధర్మం లేదు. ధర్మం చేయడానికి ఇది సాధనం, పనిముట్టు. ఇది ఉంటే కదూ స్నానం, ఇది ఉంటే కదూ సంధ్యావందనం, ఇది ఉంటే కదూ ప్రవచనం. ఇది పడిపోతే ఏం చేస్తావు? మళ్ళీ వస్తుందని ఏమి నమ్మకం. అందుకని దీన్ని నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడు జ్ఞానం వచ్చేవాడు. ఆ తర్వాత ప్రారంభంగా శరీరాన్ని చూడడం వేరు. నటించకూడదు జ్ఞాని అయినట్టు. తనంత తాను జ్ఞానివి కావాలి ఈశ్వర కృపతో. అప్పటి వరకు పరిశ్రమ. శరీరము వ్యాధిగ్రస్తమైంది, భయపడకు. ఔషధిని ఇవ్వడానికి ఈశ్వరుడే ఈ భూమి మీద తిరుగుతున్నాడు వైద్యుడి రూపంలో. ప్రథమో దైవ్యోభిషకు అంది యజుర్వేదం. పరమశివుడే వైద్యుడి రూపంలో తిరుగుతున్నాడు. నీ ఊళ్ళో అన్నీ నీకు తెలుసు, నీలో ఉన్నది నీకు తెలియదు, ఆయనకి తెలుసు.
ఆయన చూసి ఏమీ బెంగపెట్టుకోకండి, ఇదో మాత్ర వేసుకోండి, రోజు చక్కగా ఉంటారన్నాడు. కాబట్టి ఈశ్వరుడే నీ పాపాన్ని అనుభవించజేయడానికి రోగం పెట్టాడు. ఇప్పుడు భక్తిగా ఉన్నావు కాబట్టి ఆయన రూపంలో ఆయనకి కనిపెట్టేటటువంటి శక్తినిచ్చి విరగ్గొట్టడానికి ఔషధినిచ్చాడు. పాపాన్ని దానికి ఖర్చు పెట్టిన డబ్బులో పోగొట్టాడు. కాబట్టి శరీరమునకు వచ్చేటటువంటి రుగ్మతలకు లొంగిపోకుండా ఔషధములను సేవిస్తూ తగ్గించుకుంటున్నావా? శరీరమును నిలబెట్టుకోవాలి, ఇది ధర్మమునకు సాధనమన్న పూనికతో ఉన్నావా? రెండవది ఒకటి ఉంది, అది దీనికన్నా శక్తివంతం, అది మనస్సు. ఇది ఎంత బలంగా ఉండనివ్వండి, ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి, ఒక్కొక్కడికి మనసుకి పిరికితనం. పిడరాయిలా ఉన్నాడు కానీ ఏమంటే గుళ్ళోకి వెళ్ళొద్దాం వస్తారా వైకుంఠ ఏకాదశి, ఏమో ఏమైనా తనువు పడిపోతే లేనిపోయిన కూడా ఎందుకు వచ్చింది ఇద్దరు అంటాడు. మనసు పిరికిది, ఆయన ఎక్కడికి వెళ్ళడు, దేనికి పనికిరాడు. ఎందుచేత అంటే మనసు వైక్లభ్యాన్ని పొందింది, మనసు బలహీన పడిపోయింది, దానికి జవం లేదు. శారీరకంగా బలం బాగా ఉడిగిపోయిన వాడు కూడా మనసు జవం ఉన్నవాడైతే, మనసు బలం ఉన్నవాడైతే సమాజమునకు తన ఉద్ధరణకు తాను పనికొస్తాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. ఒకానొకప్పుడు ఒక మహానుభావుడు శ్రీరామాయణంలో ఒక ప్రత్యేకమైనటువంటి సర్గ ఒకటి చదువుకోవాలనుకున్నాడు. ఆయనకి ఎంత బలహీన పడిపోయిందంటే ఆయన శరీరం ఈ కన్ను రెప్ప తనంత తాను పైకి లేవదు, అలా పడిపోయింది. ఇలా పైకి లేచి నిలబడదు ఆయనకి. ఆయనకి చదువుకోవాలనిపించింది, వినడం కాదు, చదువుకోవాలి. ఆయన అన్నాడు శిష్యుల్ని, కనురెప్పలకు దారాలు కట్టి తల నుంచి వెనక్కి పెట్టండి, ఇలా లాగుతూ ఉండండి, రెప్ప పైకి వస్తుంది. నేను చదువుకుంటూ ఉంటాను, ఇలా అంటాను, నా కంటికి బాధ కలిగినప్పుడు రెప్పను అలా దారం వదలండి, దిగిపోతుంది. మళ్ళీ కొంచెం వేడి తగ్గింది అనుకున్నప్పుడు ఇలా అంటాను, పైకి ఎత్తండి, నేను అలాగే చూస్తూ చదువుకుంటూ ఉంటాను. ఆయన శరీరం లొంగిపోయింది, ఆయన మనసు లొంగలేదు, ఇంకా జవంతో ఉంది. ఆయన తనని తాను ఉద్ధరించుకుంటాడు. ఇంకా ఆ మిగిలిన క్షణాలు లేనివాడు ఎంత బలం ఉండనివ్వండి, వ్యాయామం చేసి తిని బలంతో ఉంటాడు. బలంతో ఉండడం ఎందుకు? బలం పోకుండా జాగ్రత్త పడ్డానికి. అది ఇంకా ఈశ్వర సేవకి పరోపకారానికి పనికిరాదు. కూర్చోడానికి, కూర్చోవడం ఎందుకు? మళ్ళీ రేపు పొద్దున తిని వ్యాయామం చేయడానికి. ఎందుకది? ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఏమీ లేదు. నోటి మాటతో ఉపకారం చేసిన మహానుభావులు ఉన్నారు. రెక్కలు కాలిపోయిన సంపాతి మాట సాయం చేశాడు వానరులకు, రెక్కలు వచ్చాయి. మనసుకి కలిగినటువంటి వైక్లభ్యాలు ఉంటాయి. కుంగిపోయాడంటారు మనిషి, మనిషి కుంగిపోయాడండి ఆయన అంటారు. ఎందువల్ల కుంగిపోతాడు? మనసు మీద తగిలింది దెబ్బ. ఎవడో మోసం చేశాడు, ఎవడో అనరాని మాట అన్నాడు, ఎవడో అగౌరవం చేశాడు, ఎవడో అధిక్షేపించాడు, ఎవడో అవమానించాడు, కుంగిపోయాడు. చాలా బాధపడిపోతున్నాడు. వెళ్ళి మాట్లాడాడు. ఏమిటోయ్, నీకొక్కడికే అవమానం జరిగినట్టు బెంగ పెట్టుకుంటావు ఏమిటోయ్? లోకంలో అవమానమును పొందని వాడెవరైనా ఉన్నాడా? నువ్వంటే ఓర్వలేని వాడెవడో నీ మీద ఒక మాట అన్నాడు అనుకో, దానికంత కుంగిపోవడం ఎందుకు? నీ కర్తవ్యత నిష్టతో నువ్వు వెళ్ళిపో. నేను చేద్దామనుకున్నది త్రికరణ శుద్ధిగా చేస్తున్నానా లేదా? మానవమానములతో నీకేం సంబంధం? ఈశ్వరుడు అనుగ్రహించాడా లేదా? మీ గురువు గారు ఒప్పుకున్నారా లేదా? మీ గురువు గారి ఆశీర్వచనం నీకుంది. నాయనా నీ పథంలో నువ్వు నడు అన్నాడు మీ గురువు గారు. ఎందుకు నీకు ఇంకా భయం? ఎటయా అక్కర్లేని వాటికి అన్నిటికీ ఇలా నువ్వు అందరి మాటలు లెక్క పెట్టుకుంటూ పోతే అందరి మాటలకి ఎన్నిసార్లు చదివిలో పడిపోతావు. ఎందుకు మనకి వస్తావు? ఇంకా నువ్వు లే అన్నాడు. అంతే ఉద్యుక్తుడయ్యాడు. ప్రయత్నపూర్వకంగా వృద్ధుల దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. వృద్ధులంటే ఎవరు? నేను అవమానించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. కేవలము వయసుడిగిపోయిన వారని కాదు, తమ అనుభవంతో తాము కూడా ఎన్ని కష్టాలు పడి ఉంచుకున్నామో చెప్పగలిగినటువంటి వారు. ఒరే, ఎవడి జీవితం మాత్రం పూలపాంపురా, ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా అని చెప్పగలగాలి. భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఒక్క రాత్రి ఉపపాండవులందరూ చచ్చిపోయారన్నాడు. ఆయన ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధర్మి, శాస్త్రమోత్తేజకమైన గాంధీవము విల్లుయట, సర్వభద్ర సంయోజకుడు కృష్ణుడు సారథియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకి విచిత్రమో. ఎంత విచిత్రం చూశారా ఈశ్వరుడు యొక్క గొప్పతనం అంటే! ఇప్పుడు రాజు ధర్మరాజే,
కౌరవులందరూ చచ్చిపోయారు. గాంధీవం పట్టుకున్న అర్జునుడు ఆయనకి తమ్ముడు, బ్రహ్మాండమైన గద పట్టుకు తిప్పుతూ ఉండేవాడు భీముడు ఆయనకి తమ్ముడు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఆయనకి చెలికాడు. 5 పాండవుల కొడుకులు ఒక్క రాత్రి చచ్చిపోయారు. ఆపద అన్న మాటకు అర్థం ఇదే. ఈశ్వరుడు ఇలా జరగాలనుకుంటే నీకు ఎన్నున్నా ఆగదురా, ఆపద కలుగుటకి ఏమి చిత్రమో అన్నాడు. మంచి మాట చెప్పగలిగినటువంటి పెద్దల దగ్గర ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం అలవాటైతే నీకు మొట్టమొదటే వ్యాధి నిరోధక టీకా వేయించుకున్న వాడితో సమానం. ఎందుకని? పోలియో వచ్చాక పోలియోకి వైద్యం చేయించుకుంటే ఓ కాలు చచ్చుబడిపోతుంది. పోలియో రాకముందు పోలియో క్రిమిని శరీరంలోకి ఎక్కిస్తారు. పోలియో వ్యాధిని ఇవ్వగలిగిన క్రిమిని ఎక్కిస్తారు శరీరంలోకి. కాదు డాక్టర్ గారు, ఎందుకు ఎక్కిస్తారు అంటే రక్త కణాలకి అలవాటు అవ్వాలి. పోలియో క్రిములు లోపలికి వస్తే యుద్ధం ఎలా చెయ్యాలో అవి యుద్ధం వాటికి తెలియదుగా. మొదట కొద్ది శత్రువు వచ్చాడు, ఇవన్నీ కలిపి పోరాటం చేశాయి. ఈ పోరాటంలో జ్వరం వస్తుంది, పిల్లాడికి జ్వరం వస్తుంది. మరి పిల్లాడికి జ్వరం వస్తుందని పోలియోటి చుక్క వేయించకపోతే రేపు పొద్దున కాళ్ళు చచ్చిపడిపోతాయి, వాడు డేకుతాడు. ఇప్పుడు జ్వరం వచ్చింది, కానీ వాడికి పోలియో క్రిములను ఎదుర్కోవడం వచ్చేసింది కాబట్టి రేపు ఎప్పుడైనా వాడిలోకి పోలియో వ్యాధిని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగ జీవులు వెళ్ళిపోయినా వాడికి ఇక పోలియో రాదు. పోలియో వస్తుందేమోనని టీకా వేయించుకున్నట్టు ప్రయత్నపూర్వకంగా పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ మాటలు వినడం నేర్చుకుంటే జీవితం అంటే ఎలా ఉంటుందో, ఉత్థాన పతనములు ఎలా ఉంటాయో, ఎలా నిగ్గుకు రావాలో, ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో, భగవంతుని యందు భక్తి ఎందుకు చెడకూడదో, మనుష్య జీవితం అంటే ఎలా ఉంటుందో ఆ మాటలు మనసులో బాగా నిలబడితే ప్రతిదానికి తత్తరపడిపోయి అటు ఇటు అయిపోయి కదిలిపోయి అశాంతికి గురైపోయి 10 మందిని అశాంతి పెట్టాడు. తాను స్థిరంగా నిలబడి శాంతిగా ఉంటాడు, 10 మందిని శాంతి యందు నిలబెడతాడు. ఇంకంతకన్నా ఏం కావాలో ఈ ధర్మరాజా? అందుకని ఈ రెండిటికి వైద్యం ఎప్పుడూ చేయించుకుంటున్నావా? శరీరానికి వైద్యం ఔషధంతో చేయించుకుంటున్నావా? మనసుకి కలిగేటటువంటి రుగ్మతను పోగొట్టుకోవడానికి ప్రయత్నపూర్వకంగా పెద్దలను ఆశ్రయించి కూర్చుని వింటున్నావా? నారదుడు చెప్తుంటే వినడంలోనే అర్థం పట్ల ధర్మరాజుకి అలవాటు ఉందని. కాబట్టి ఏమీ పని లేక రిటైర్మెంట్ అంతా అయిపోయిన తర్వాత బాగా సీనియర్ సిటిజన్లకి 1% ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఇస్తారో అందులో డిపాజిట్లన్నీ వేసేసిన తర్వాత ప్రవచనం విని ఏం ఆచరిస్తావు? అప్పుడు కాదు ప్రవచనం. నువ్వు కార్యరంగంలో ఉండగా వైక్లభ్యాలకి గురైపోకుండా ఉద్ధాన పతనముల యందు ఊంచుకుని నిలబడి కర్తవ్యతానిష్టతో నిలబడడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధిని ప్రకాశింపచేసుకోవడానికి పెద్దలను ఆశ్రయించి మంచి మాటలు వినాలి. లేనినాడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ బుద్ధి రమ్మంటే? కాబట్టి అలా వింటున్నావా ధర్మరాజా అని నువ్వు నీ దగ్గర ఉంచుకునేటటువంటి ఉద్యోగుల విషయంలో గుణము సమర్థత ప్రధానంగా ఉత్తమమైనటువంటి వారిని, మధ్యములైన వారిని, అధములైన వారిని నిర్ణయం చేసుకుంటున్నావా? గుణము సమర్థత ప్రధానమై ఉండాలి. ఎవడు అత్యంత గుణవంతుడో, ఎవడు అత్యంత సమర్థుడో వాడిని ఉత్తమమైన పదవిలో పెట్టాలి. ఎవడు అంత సమర్థత లేనివాడో వాడు మధ్యమమైనటువంటి పదవిలో ఉండాలి. ఎవడు అంత సమర్థత లేనివాడో వాడు అసమర్థమైనటువంటి పదవిలో ఉండాలి. పైవాడు లాగితే వీడు వెళ్ళగలిగితే చాలు, పరిగెత్తితే చాలు. ఇంజన్ పరిగెడితే పరిగెత్తడం భోగికి వస్తే చాలు, ప్రతి భోగి ఇంజన్ అక్కర్లేదు. కాబట్టి ఒక్క ఉత్తముడు ఇంజన్ ఒక్కటి ఉంటే చాలు, రైలు అంతా తిరుపతి వెళ్ళిపో. అన్ని భోగిలే అయితేనే ప్రమాదం, కాకినాడలోనే కదా. కాబట్టి ఎక్కడ ఏది ఉంచాలో ముందు నీకు తెలిసేలా ఉంచుతున్నావా? వాళ్ళని అలా ఉంచి వాళ్ళని ఆయా పదవులలో ఉంచి పరిపాలన చేస్తున్నావా? అది నీకు వచ్చిందా? అసలు ముందు నీకు ఈ లక్షణం వచ్చిందా ధర్మరాజా? రాజ్య పరిపాలన అలా చేస్తున్నావా అని తమ తమ కనియడు తరిజీతము గానక నవయు భటుల దౌర్గత్య విషాదము లేలిన వానికి అవశ్యము ఎగ్గునరించు అతడు శక్రుండైనను. ఏమయ్యా, నీ దగ్గర ఉద్యోగంలో చేరినవాడు అవసరమైతే యుద్ధంలో తన ప్రాణాలను వదిలేస్తాడు ప్రభువు కోసం. సైనికులు ఉంటారు, ప్రభుత్వం పక్షాన, దేశం పక్షాన యుద్ధం చేసి ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. ఇక్కడే ఈ పోలీస్ క్వార్టర్స్లోనే ఉన్నటువంటి ఎంతో మంది రక్షక భటులు తమ శరీరాలను విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు సమాజ రక్షణ కోసం.
అలా విడిచిపెట్టేసినప్పుడు వాడు చనిపోయాడని ఉదాసీనుడవై ఊరుకుంటున్నావా? నిన్ను నమ్ముకుని నువ్వు మార్చ్ అంటే పరిగెత్తుకెళ్ళి తుపాకీ గుండ్లకు పడిపోయిన వాడి భార్యాబిడ్డల్ని చూడడం నా కర్తవ్యమని వాళ్ళ భార్యాబిడ్డలు ఏడవకుండా వాళ్ళకి కావలసిన సంబారాల్ని జీతాల్ని అందిస్తున్నావా? వాడు అంత కష్టపడి ఉద్యోగం చేస్తే అన్నం తినడానికి లేకుండా వాడికి వేల పట్టున జీతం ఇవ్వకుండా ఏడిపిస్తున్నావా? అలా చెయ్యకు సుమా, చాలా తప్పు. జీతం ఇవ్వకుండా మార్చడం పరమ ప్రమాదకరం సుమా. ప్రభువు మీద విరక్తి కలుగుతుంది, విప్లవ బుద్ధి కలుగుతుంది. నీ మీద ఎవరికి విశ్వాసం ఉండదు. ఎవరికి ఎప్పుడు జీతం ఇవ్వాలో అప్పుడు అందరికీ జీతం ఇస్తున్నావా? యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలు దరిద్రంలో ఉండిపోకుండా వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు, ఆయన పడిపోయినా మా కుటుంబాల్ని ప్రభుత్వం ఆదరిస్తోందని 10 మంది సంతోషించేటట్టుగా మార్గదర్శకంగా ఉండేటట్టుగా నువ్వు నిలబెట్టగలుగుతున్నావా? అలా నీ దగ్గర పనిచేసే ఉద్యోగుల యొక్క యోగక్షేమములను నువ్వు చూడగలుగుతున్నావా? హీనులకు కర్షకులకును భూనత ధాన్యంబు బీజములు వణిజులకు మానుగ శతైక వృద్ధి అనూనముగా రుణములిత్యయుత్తమ బుద్ధి. దరిద్రులైనటువంటి వాళ్ళు, బలహీనులైనటువంటి రైతులు ఉంటారయా దేశంలో. ఆ రైతుకి భూ కమతం ఉంటుంది, నాగలుంటుంది, ఎద్దులు ఉంటాయి, కానీ అతనికి మళ్ళీ తెచ్చి అక్కడ పంట పండించడానికి వేయవలసినటువంటి ధాన్యపు గింజలు కూడా విత్తనాలుగా దొరకవు. ఎందుకంటే ఉన్న కమతమా చిన్నది, ఆ కమతం మీద వచ్చిన గింజల తన భోజనానికి సరిపోతున్నాయి. మళ్ళీ తొలకరి పడే వేటికి విత్తనాలు వేద్దామంటే కాసిని గింజలు దాచుకోవడానికి కూడా సమర్థుడు కాడు. అందరూ డబ్బెట్టే కొనాలనకుండా ఈ గింజలు వేస్తే తప్ప వాడు బ్రతకలేడు. కాబట్టి అటువంటి వాళ్ళెవరో నువ్వు కనిపెట్టి వాళ్ళకి ఉచితంగా విత్తనాలు ఇస్తున్నావా? విత్తనాలు ఒక్కటి ఉచితంగా ఇయ్యి. తినడానికి కావలసిన పంట వాడు తెచ్చుకుంటాడు. వాడికి పెట్టడం నువ్వు అలవాటు చేయకు. వాడికి విత్తనాలు కష్టపడడాన్ని మాత్రం పక్కకి తీసేయకు. వాడు కష్టపడి వాడిని బతకడు. వాడికి కష్టపడడానికి ఎక్కడ ఏది ప్రాథమికంగా తక్కువో అది నువ్వు అందించు. అలా విత్తనాలు ఇస్తున్నావా? ఆ రోజుల్లో మాట్లాడేటండి మహానుభావుడు నారదుడు. రాజ్య పరిపాలన అంటే సంఘ సంక్షేమము అంటే, సంక్షేమ ప్రభుత్వము అంటే ఎలా ఉండాలో, ఎటువంటి నియామకాలు ఉండాలో, ప్రభువు ఎంత సమర్థుడై ఉండాలో నారద మహర్షి ఆ రోజున ధర్మరాజు గారికి చెప్పాడు. విన్నాడు ధర్మరాజు. కాబట్టి వర్తకులు ఉంటారు, మరికి 100కి 1 రూపాయి వడ్డీకే అప్పులు ఇస్తున్నావా అని అడిగాడు. ఎవరికి ఇవ్వాలంటే 100కి 1 రూపాయి వడ్డీకి? వర్తకులకు ఇమ్మన్నారు. ఎందుకని? ఊరు తదస్య ద్వైస్య. పైన శరీరం ఎంత బలిష్టమైనదైనా అయి ఉండొచ్చు, కింద కాళ్ళు ఎంత అందంగానైనా ఉండొచ్చు. తొడలు తోటకూర కాడల్లా ఉన్నాయనుకోండి, ఏం నిలబడతారు? తొడలు బలంగా ఉండాలి. తొడలు బలంగా ఉంటే ఈ కింద వాటి మీద ఈ పైదాన్ని నిలబెట్టి గమనం ఉంటుంది, కదులుతుంది. వర్తక వాణిజ్య రూపంగా ప్రజలకు కావలసినవి ప్రజలకు అందించి ముడి సరుకులను కొని వాటిని కావలసినటువంటి వినిమయాత్మకమైన వస్తువులుగా ఉత్పాదన ప్రక్రియ యందు సిద్ధహస్తుడై వ్యాపారం చేయగలిగినటువంటి జన్మతః అటువంటి నైపుణ్యమును పొందినటువంటి వాడు వర్తకుడు. వర్తకుడిని నిలబెడితే కదూ సమాజం వృద్ధిలోకి వస్తుంది, 10 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకని అటువంటి వారిని వృద్ధిలోకి తేవడానికి 100కి 1 రూపాయి వడ్డీ కప్పులు ఇస్తున్నావా? అది ఆనాటి మార్గదర్శనం. సమాజ పరిపుష్టిని కాంక్షించి మాట్లాడారు. కాబట్టి అలా ఇస్తున్నావా అప్పు? పంగుల, మూకాంధుల, వికలాంగులను, అబాంధవుల దయం బ్రోతే భయార్తుం గడిది శత్రునైనను సంగర రంగమునగాత శరణంబనినను. ఓయ్ ధర్మరాజా, కొంతమందికి ఏదో కొంత ఇచ్చి వాళ్ళు బ్రతకాలని నువ్వు కోరుకోకూడదు. కష్టం చేసి వాళ్ళు అసలు కష్టం చెయ్యడం అన్న మాటకి ఇహ పనికిరారు. ఎందుకని? సమాజంలో వాళ్ళు మోసపోవడానికి, కష్టపడడానికి పనికిరాని రీతికి దగ్గరగా ఉన్న వాళ్ళు విధి చేత అలా నిర్ణయింపబడ్డారు వాళ్ళు. అందుచేత నువ్వు దయతో చూడాలి వాళ్ళని. ఎవరు? పంగుల, కుంటి వాళ్ళు ఉంటారు, 2 కాళ్ళు లేనివాడు.
వాడు ఏమి చేయగలడు? వాడు ఏమి చెయ్యలేడు. వాడు ఏమీ చెయ్యలేడు అని నువ్వు అనకూడదు. వాడు కూడా సంతోషంగా ఉండేటట్టు నువ్వే చూడాలి. ఎందుకని? ఒక కుటుంబంలో తండ్రికి కాళ్ళు లేని కొడుకున్నా తను బతికున్నన్నాళ్ళు ఆ కొడుకు తండ్రి చూస్తాడు. కానీ ఆ తండ్రికి బెంగ మిగిలిపోకూడదు. నా తర్వాత వీడి బతుకేమిటి, వీడు నాకన్నా ముందే వెళ్ళిపోతే బాగుండని ఏడవకూడదు తండ్రి. నా ప్రభుత్వం ఉంది, నా ప్రభువు ఉన్నాడని నమ్మి బ్రతకగలగాలి. అలా నువ్వు వాళ్ళని ఆదరిస్తున్నావా తండ్రిలా? ఆ దయ నీ ఎందుందా? ఆ పరిపాలనా నిర్వహణ ఎందున్న కరుకుతనం సంక్షేమ కోణంలో చూసేటప్పటికీ ఆర్ద్రమై మెత్తబడిపోతుందా నీ మనసు? అలా చూడగలుగుతున్నావా ధర్మరాజా? మూకాంధుల, మూగి వాళ్ళు ఉంటారు, నోట మాట లేని వాళ్ళు. పాపం వాళ్ళ జేబులో ఎత్తుకుపోయినా వాడి మెడలోని లాగేసినా వాడు అదవలేదు. వాడికి తీసుకొచ్చి ఎన్నో పెట్టడం కాదు, వాడు తిని సంతోషంగా ఉండేటట్టు నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి మూక అంధుల, కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఎంతటి ప్రమాదానికైనా లోనైపోతారు, ఎంత తేలిగ్గానైనా మోసపోతారు. అటువంటి వాళ్ళని నువ్వు కంటికి రెప్పవై కాపాడాలి సుమా ప్రభువు. అలా కాపాడుతున్నావా? వికలాంగులను, శరీరమునకు ప్రధానమైన అంగముల యందు వైక్లభ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, అటువంటి వికలాంగులను, అబాంధవుల, నా అన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఎవ్వరూ లేరు ఒక్కొక్కడికి. అబాంధవుల, అనాథ అన్న శబ్దం వాడలేదు. ఇక్కడ వచ్చింది సంస్కృతిలో తేడా. అబాంధవులు ఉంటారేమో, అనాథలు లేరు సమాజం. ఎందుకో తెలుసా? అనాథ అన్నవాడు ఒకడుంటే పరమేశ్వరుడు అన్నవాడు ఉండడం అవసరం. ఆయన అనాథనాథ సర్వజ్ఞ, అనాథలకు నాథుడు వాడు. వాడు ఉండగా ఎవడు అనాథ ఈ ప్రపంచంలో? ఎవ్వడూ అనాథ కాడు, అందరికీ వాడు ఉన్నాడు. వాడు ఉన్నప్పుడు అందరూ సనాథులు, ఎవ్వరూ అనాథ కారు. అనాథ అన్న మాటే లేదు. అనాథ అన్న మాట వర్తిస్తే పరమేశ్వరుడికి ఒక్కడికే వర్తిస్తుందేమో అన్నాడు ఒక గడుసుకని. ఆయనకి తల్లి లేడు, తండ్రి లేడుగా, అందుకని ఆయన్ని చూడడానికి ఇంకోళ్ళు లేడు కాబట్టి ఆయనే అనాథేమో అని ఆయనే నాలుగు ఖర్చుకుని అన్నాడు. కాదు కాదు, ఆయన్ని చూడడానికి అమ్మవారు ఉంది, అమ్మవారిని చూడడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి అసలు ఈ లోకంలో అనాథ అన్న మాట అన్వయం అయ్యేవాడు ఎవడూ లేడు. ఆ మాట ఎందుకు వచ్చిందో అర్థం కాలేదన్నాడు. అంటే ఎవడో పనికి మాలిన వాడైతే ఆ మాట పెట్టాలి, బుద్ధున్న వాడెవడో ఆ మాట వాడకూడదని దాని అర్థం. అబాంధవులు ఉంటారు తప్ప అనాథలు ఉండరు. నువ్వు అనాథమేట్రా, మాటే లేదంటే నువ్వు అవతల వాడికి ఉత్సాహం వస్తుంది. ఇక్కడ అనాథలు ఉంటారంటే లోపల ఉన్న వాళ్ళు ఎంత సిగ్గు చెందుతారు. అనాథలే, అబాంధవులు అంటే బంధువులు లేని వాళ్ళు. వాడి దురదృష్టం. వాడికి తండ్రి వెళ్ళిపోయాడు, తల్లి వెళ్ళిపోయింది, తోడ పుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు లేరు. వాడికి ఆయన మా దేహబంధువు అంటే చెప్పేవాడు ఎవరు లేడు. కాబట్టి నేనున్నానని చూడ్డానికి తండ్రిలా ప్రభువు ఉన్నాడు. ప్రభువే తండ్రిలా ఉంటే అందరూ తన వాళ్ళే. అందుకని వాళ్ళని చూస్తున్నావా? అది భారత భాష. దీనికి ఎప్పుడు మనం దూరం అయ్యామో అప్పుడు పాశ్చాత్య సంస్కృతికి దగ్గరయ్యాం. ఎక్కడ దగ్గరయ్యామో అక్కడ అహంకారాలు వచ్చాయి. మిగిలిన మాటలు నాకెందుకు. కాబట్టి పంగుల, మూకాంధుల, వికలాంగులను, అబాంధవుల దయం బ్రోతే. పరిపాలన యందు ఇలా వేలు చూపించవలసిన చోట చూపించి కఠినంగా ఉండవలసిన నువ్వు ఇటువంటి వాళ్ళని చూసేటప్పటికి మాత్రం దయతో తడిసి ముద్దయిపోయిన బట్టలా అయిపోతున్నావా? దయతో చూస్తున్నావా? భయార్తుం గడిది శత్రునైనను సంగర రంగమునగాత శరణంబనినం. ఎంతటి భయంకరమైన శత్రువైనా, నువ్వు ఎంతో కాలం నుంచి వీడు దొరికితే బాగుందని ఎదురు చూస్తున్న శత్రువైనా సరే ఉన్నాయా అన్న మాటకు అర్థమేమిటి? అలా జాగ్రత్తగా అలవాటు చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా? దీనికి దూరంగా జరిగిపోతే ఎవరికో ప్రమాదం అనుకోకు, ప్రభువుగా ఉండడానికి యోగ్యత నువ్వు కోల్పోతున్నావు. అందుకని నిన్ను నువ్వు పరాకుగా పరిశీలించుకుంటున్నావా ధర్మరాజా? ఇన్ని అద్భుతమైన విషయాలు అడిగాడు మహానుభావుడు. అబ్బో ఎదర మాట్లాడతాడు, ఏమి అద్భుతమైన విషయాలు మాట్లాడతాడో నారద మహర్షి. ఆయన మాట్లాడిన తర్వాత అసలు నారద మహర్షి వచ్చిన ప్రధాన ప్రయోజనం ఎక్కడో
భారత కథ ఎక్కడ పెద్ద మలుపు తిరిగిపోయిందో రేపు సాయంకాలం 6:30 ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను కృష్ణ భగవానుడి అనుగ్రహంతో. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాణం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.